సెట్ చూడడానికి తరుణ్ గారు వచ్చారు. వచ్చి చూసి నన్ను అప్రిషియేట్ చేస్తే నాకు అసలు ఎంత హ్యాపీ అంటే అంత పెద్ద లెజెండరీ ఆర్ట్ డైరెక్టర్ నా సెట్కి వచ్చి చూసి నన్ను అప్రిషియేట్ చేయడానికి కళ్యాణ్ గారు మళ్ళీ పిలిచి నన్ను మా ఇద్దరిని పక్కన నుంచోబెట్టి ఫోటో కూడా తీయించారు. అది ఇంకా మర్చిపోలేను అనిపోతే 10 times అవ్వచ్చు, 15 times అవ్వచ్చు, 100 times అవ్వచ్చు స్కెచ్లు వేస్తాం. బట్ ఈ సెట్కి నేను స్కెచ్ చేయలేదు, అసలు ఒక్క స్కెచ్ కూడా వేయలేదు. ఎందుకు వేయలేదంటే స్కెచ్ చేసి మళ్ళీ డిస్కషన్ చేసి ఇంత టైం వేస్ట్ చేసేవాళ్ళు. ఆయన నాకు కథ చెప్పారు, బాబీ గారు నాకు కథ చెప్పారు, కళ్యాణ్ గారు ఏమనుకుంటున్నారో ఆయన నాకు చెప్పారు. సో 2 ఇన్పుట్స్, కెమెరామెన్ లైటింగ్ సైడ్ 3 తీసుకుని నేనేం చేశాను, డైరెక్ట్ మినియేచర్ తయారు చేశాను. బేసిక్గా ఏంటంటే ఆయనకి వెస్ట్రన్ మూవీస్ అని బాగా ఇష్టం, గన్స్ అన్న వెస్ట్రన్ మూవీస్ అని బాగా ఇష్టం. సో వెస్ట్రన్ టచ్ ఉండి ఇండియన్ కల్చర్ ఉండేలాగా, నార్త్ కల్చర్ మిక్స్ అయ్యి ఉండేలాగా సెట్ని డిజైన్ చేశాను. ఓకే. సో అందుకని నేను ఆయన చెప్పింది నాకు ఐడియా ఉంది కాబట్టి దానికి తగ్గట్టు మినియేచర్ తయారు చేశాను. చేసిన తర్వాత 2-3 చిన్న చిన్న చేంజెస్ ఉంటే చెప్పారు నాకు ఆయన, ఇలా ఉంటే బాగుంటుంది, ఇలా ఉంటే బాగుంటుంది అంటే అవన్నీ నేను ఇన్పుట్స్ తీసుకుని February 1st అంటే నియర్లీ 70 days నేను పెట్టిన టార్గెట్. ఓకే. సో ఆయన చెప్పారు February 1st అంటే మనం సినిమా చాలా లేట్ అయిపోతుంది, ఆర్టిస్టుల డేట్లు అంతా అందరూ ఉన్నాయి, కాంబినేషన్ అంతా ఉంది, జనవరి 1st వీక్లో ఎలాగైనా మనం సెట్ స్టార్ట్ చేయాలి, నువ్వేం చేస్తావు, నువ్వు ఎలా ప్లాన్ చేస్తావు, నువ్వు చూసుకోని చెప్పి నాకు టార్గెట్ ఇచ్చారు. నాకు తెలిసి నేను చూసిన సినిమాల్లో కానీ, పాత సినిమాల్లో కానీ, బాలీవుడ్ మూవీస్లో కానీ ఎక్కడ సెట్లో రైల్వే ట్రాక్ అనేది ఇప్పటివరకు ఎవరు వేయలేదండి. ఓకే. ఎందుకంటే ఇప్పుడు రైల్వే ట్రాక్ వేసాము, ఆపోజిట్ సైడ్ ఏం వేయాలి, ఇప్పుడు ఇటు ఫ్రేమ్ పెడితే అదంతా ఎంటీగా ఉంటుంది, ఏం చేయాలి. ఎవరు వచ్చినా సరే ఈ సెలూన్లోనే కూర్చోబెట్టేవారు. ఆయన చిరంజీవి గారు వచ్చినప్పుడు కూడా ఇక్కడే కూర్చున్నారు, అందరూ ఇక్కడే. ఇది బెస్ట్ ప్లేస్ అనమాట ఆయనకి బాగా నచ్చిన ప్లేస్.